హలో గైస్, వెల్కమ్ టు రాక్ స్కాట్ న్యూస్. అబ్బా, ఎన్ని రోజులైంది అలా చెప్పి. కానీ వచ్చిన అంటే మనకు వచ్చే అవుట్పుట్కి ఇన్పుట్కి సంబంధం లేదు, నాకు వచ్చే అవుట్పుట్కి. సో అందుకే వీడియోస్ అయితే తగ్గించా. ఒకవేళ అంటే అంటే మంచి కాన్సెప్ట్స్ పట్టుకొని దాని మీద చేద్దామని ఫిక్స్ అయ్యా. కాకపోతే కొంచెం టైం కావాలి దానికి, ఇంకా చాలా టైం పడుతుంది. యానిమేస్ మీద కాన్సన్ట్రేట్ పెడుతున్నా అండ్ అలాగే రివ్యూస్ కూడా వస్తూ ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనకి కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ రివ్యూ అన్నమాట ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది. ఓకే, ఈ మూవీ వచ్చేసి నేను చూడడం జరిగింది ఇప్పుడు 15th చూశాను. ఈ వీడియో 16th రికార్డ్, మేబీ 16th రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే 15th ఈవినింగ్ రికార్డ్ చేస్తున్నాం కాబట్టి ఎడిటింగ్ కొంచెం టైం పడుతుంది నాకు, ఎందుకంటే వేరే ఉన్నాయి కాబట్టి. అండ్ ఇంకా ఈ మూవీ వచ్చేసి PG-13 సెన్సర్ U/A, అది తెలిసిందే అందరికీ. మార్వల్ సినిమావి యాక్షన్స్ సైఫై పరంగా వచ్చింది. మూవీ వచ్చేసి ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్స్ ఈవెంట్స్ని ఫాలో అవుతూ వస్తుంది. ప్లస్ ది ఇన్క్రెడిబుల్ హల్క్ అనే ఒక సినిమాని, అంటే యూనివర్సల్ పిక్చర్స్ వాళ్ళు తీసిన సినిమాని కూడా ఇందులో ఫ్లాష్ బ్యాక్ కూడా ఈ మూవీలో అయితే ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. మనకి ఇన్క్రెడిబుల్ హల్క్ కూడా ఇప్పుడు MCUలో కలిపేశారు కాబట్టి ఇప్పుడు దానిలో కనిపించిన కొన్ని క్యారెక్టర్స్ మీకు కనిపిస్తాయి. ఉదాహరణకి నేను ఇక్కడ స్పాయిలర్లు చెప్పేదేం లేదు, అన్నీ ఆల్రెడీ మాట్లాడేసా. ట్రైలర్లో చూపించిందే చెప్తా. కాకపోతే ఇక్కడ చెప్పబోయేది మాత్రం ట్రైలర్లో చూపించేవి మ్యాక్సిమం చెప్తాను. నేనేమీ స్పాయిలర్లు ఇవ్వడానికి కూడా ఏం లేవు. వాళ్ళేమి క్యామియోస్ అయితే లేవు. క్యామియోస్ ఎక్స్పెక్ట్ చేసి వెళ్తే మీరు నిరాశపడతారు. ఏదో ఒకటి ఉంటుంది, అది కూడా పెద్ద ఏమి అనిపించదు కూడా. సో క్యామియోస్ గురించి ఏం ఆలోచించకండి. మామూలు ఒక నార్మల్ మార్వల్ సినిమా ఒక 6 సంవత్సరాల కిందట ఎలా అయితే వెళ్ళారో అలా వెళ్ళాలా. ఎందుకంటే యాంట్మ్యాన్ అండ్ ద వాస్ప్ మూవీ ఉండదు చూడండి, ఆ టైప్లో ఆలోచించాలి. ఎందుకంటే మార్వల్కి ఇప్పుడు చెప్తున్నాం కదా, ప్రతి యూట్యూబర్ కానీ లేకపోతే ప్రతి ఒక్కరు కానీ ఎంతసేపు మల్టీవర్స్ క్యామియోస్ అలవాటు పడిపోయారు, ఈ చుట్టూ అలవాటు పడిపోయారు. సో ఏమీ లేకుండా చూడలేకపోతున్నారు. ఇంతకుముందు చూసుకోండి, మనకి పెద్ద మూవీస్ ఏం చెప్పుకోక్కర్లేదు, మామూలు మూవీసే చెప్పుకుందాం. యాంట్మ్యాన్ 1 and 2 అట్లా ఏం పెద్ద ఉంటుంది, ఏమీ ఉండదు. మామూలుగా వాళ్ళిద్దరితోనే అయిపోద్ది. ఏం పెద్ద క్యామియోస్ ఇలాంటివి ఏం గట్లా ఉండవు. అట్లా లేనప్పుడు కూడా ఆ సినిమాలు హిట్ అయ్యాయి. ఇప్పుడు ఏమైంది, అవి ఏమీ పెట్టకుండా అలాగే తీసినా ఫ్లాప్ అవుతున్నాయి. ఎందుకు? ఆల్రెడీ క్యామియోస్ని అలవాటు చేశారు. మల్టీవర్స్ అనే కాన్సెప్ట్ తెచ్చి ఏ క్యామియోస్ని వాడుకోకుండా మూవీలు తెస్తే ఎవడు మాత్రం దేకుతాడు నిజంగా చెప్పండి. అందులోకి ఇది కెప్టెన్ అమెరికా 4 మూవీ. స్టీవ్ రోజెస్ వస్తారు అనుకుంటారు చాలామంది, బట్ ఎక్కడ రాలేదు. సో వస్తారు, అవన్నీ కూడా పెట్టుకోకండి. ఇంకా వద్దు, అవెంజర్స్ కొంచెం మర్చిపోండి. వాళ్ళు తీసుకొస్తే మన అదృష్టం అని చెప్పుకోండి అంతేగాని అనుకోండి. కానీ అవెంజర్స్ గురించి మర్చిపోండి. ఇంకా వాళ్ళు ఎలాగో తెస్తారు తర్వాత, అది వేరే విషయం, అంతే తర్వాత మాట్లాడుకుందాం. కాకపోతే ఇంకా మీరు అంత హోప్స్ పెట్టుకోకూడదు అనేది నా ఉద్దేశం. ఎందుకంటే ఎంతసేపు అవెంజర్స్ వస్తారు ఏదో చేస్తారు, అవన్నీ వద్దు. ఇంకా అవన్నీ ఆ రోజులు పోయాయి అనుకోండి, అయితే అవి మళ్ళీ వస్తాయి, అవి వేరే విషయం. ఎక్స్మెన్ వస్తారు, ఇవన్నీ వస్తాయి తర్వాత ఫ్యూచర్లో. మొత్తం చాలా తతంగం అయితే ఉంది, ఇదంతా పెద్ద ఇలాకత్తా మాఫియా నడుస్తుంది. సో ఇప్పుడు మాత్రం ఈ మూవీ అయితే మనకి మెయిన్ విలన్గా లీడర్ ఉంటాడు. అండ్ ఇందులో హ్యారిసన్ ఫోర్డ్ వచ్చేసి మీకు తెలిసిందే, తండ్రి రాజుగా అయితే నటిస్తాడు. ఆయన యాక్టింగ్ బాగుంది, ఆయన్ని బాగానే చూపించారు. మూవీ చాలామంది చెప్తున్నారు రివ్యూవర్స్, అంటే బాగాలేదు, డల్గా ఉంది స్టోరీ, లేదా అదేంటి, ఇది ఒక థ్రిల్లర్ వైబ్లోనే తీసుకెళ్తారు. థ్రిల్లర్ పొలిటికల్ డ్రామాలోనే ఉంటుంది, అలాగే తీసుకెళ్లారు. అలాగే నాకు సినిమా మొత్తం అనిపించింది. కానీ ఎక్కడ లో ఫీలింగ్ రాలేదు, నచ్చలేదు, బాగాలేదు అనే ఫీలింగ్ రాలేదు. ఇంకా వాళ్ళకి 10 సార్లు కెప్టెన్ అమెరికా గురించి ఎత్తుతుంటే నాకు మండిందే తప్ప చిరాకు వచ్చింది విని. అన్నిసార్లు స్టీవ్ రోజెస్ కాదు 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 అని గుచ్చినట్టుంది. వాళ్ళు కావాలనే చేశారు అని అర్థమైంది నాకు. కానీ ఎన్నిసార్లు కూర్చాలా, స్టీవ్ రోజెస్ కాదు, నువ్వు కెప్టెన్ అమెరికా కాదు, ఫాల్కన్వి అని. అది మాకు తెలుసు. అతను సేరం తీసుకోలేదు, అతను ఏం పెద్ద పవర్ఫుల్ కాదని మాకు తెలుసు. కానీ అతను క్యాప్టెన్ షీల్డ్ ఇచ్చాడు కాబట్టి అతను కెప్టెన్ అమెరికా అయ్యాడు, అక్కడికి వెళ్ళాడు. ఇంకా ఫాల్కన్ అండ్ ద వింటర్ సోల్జర్లో జరిగిన సంఘటనల తర్వాత ఇప్పుడు తండ్రి రాజు దగ్గరికి వెళ్ళాడు. సో ఇక్కడ నుంచి స్పాయిలర్ అయిపోద్ది చెప్పండి ఇంకేమి. సో ఇదనమాట ప్లాట్ వచ్చేసి. ఇంకా డైరెక్టర్ వచ్చేసి జోలీ సోనా. ఓకే, డైరెక్షన్ బాగానే ఉంది, బట్ ఇంకొంచెం పెంచాల్సింది. స్క్రిప్ట్ రైటింగ్లో కొంచెం మార్పులు చేసేయాల్సింది. ఆల్రెడీ చేశారు 4 సార్లు, చాలాసార్లు రీషూట్స్ కూడా అయ్యాయి ఈ మూవీకి. సర్పెంట్ ఆఫ్ సొసైటీ ఉంటారన్నారు, కాకపోతే అది లేదు. దాని బదులు 4 గోండాలు పెట్టేశాడు అంతే. సర్పెంట్ ఆఫ్ సొసైటీ అయితే లేదు. ఇంకా మనకి జెంగార్లో ఎస్పెస్ట్ అనే అతను ఉన్నారు కదా, అతను వచ్చేసి ఇందులో సేత్ ఓయిల్కర్ అనే క్యారెక్టర్ అయితే చేశారు. ఈయన క్యారెక్టర్ పెద్దగా అనిపించలేదు, ఇంపాక్ట్ అయితే ఇవ్వలేదు మూవీకి. అంటే ఒక చిన్న విషయం అయితే చెప్పాడు కానీ అది పెద్ద అనిపించలేదు నాకు, అంతే పెద్ద యూజ్ చేసుకోవాలి అనిపించింది అంతే. మార్వల్ పెద్దగా తెలిసిందే కదా,
దేన్ని సరిగ్గా యూజ్ చేసుకోరు. అండ్ ఇంకో అమ్మాయి ఉంది, సైరా హాసన్, ఆ అమ్మాయిని కూడా యూజ్ చేసుకోలేదు సబరాగా. అసలు పెద్ద యూజ్ లేదు ఆ అమ్మాయితో. అంటే స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, లుక్ బాగుంది, అన్ని బాగున్నాయి, కానీ యూజ్ చేసుకుంటే ఇంకా బాగుండే అనిపించింది, అంతేగాని ఇంకేం లేదు. అండ్ అలాగే ఆ తర్వాత ఇంకా కారల్ లింబ్లీ, మనకి ఇసార్ బ్రాడ్లే, ఈయన క్యారెక్టర్ బాగా యూజ్ చేసుకున్నారు ఈసారి. ఇంకొంచెం అంటే స్క్రీన్ ప్రెసెన్స్ ఇంకొంచెం బాగా చూపించాల్సింది అనిపించింది. మూవీ రన్ టైమే మెయిన్ మైనస్ ఈ మూవీకి. 1 hour 58 minutes అయితే తీశారు, అది కొంచెం పెంచి ఉండాల్సింది. 230 minutes, 220 అలా తీసుంటే కొంచెం బాగుంటుంది. రాను నిజంగా చెప్తున్నా, మార్వల్ కూడా సోనీ దారిలో నడుస్తుంది, కానీ అలా నడకపోవడమే మంచిది. నడిస్తే మాత్రం మార్వల్ ఫాల్ డౌన్ స్టార్ట్ అయింది. అండ్ ఫాంటాస్టిక్ ఫోర్ ట్రైలర్ కూడా మనం చూసాం, అదేమి అంతగా అనిపించలే కూడా. గ్యాలక్టస్ వస్తున్నాడు అంటున్నారు, కానీ గ్యాలక్టస్ కాదు అది. గ్యాలక్టస్ వస్తున్నాడు, బట్ వీడియో అయితే చేస్తా, దాని మీద మంచి వీడియో ఉంది, అంటే టాపిక్ ఉంది. అండ్ ఇంకా టిమ్ బ్లేక్ నిల్సన్, శామ్యూల్ స్టెర్న్స్, ఇతన్ని ఏదో అలా చూపించారు. అండ్ అలాగే జాకిన్ టోరెస్ని, డానీ రెమిరిడ్స్. జాకిన్ టోరెస్ని కూడా బాగానే చూపించారని చెప్పుకోలేం, కానీ ఈయనని సైడ్ క్యారెక్టర్ చూపించాడు. నెక్స్ట్ ఫాల్కన్గా అయితే మనకు అర్థమవుతుంది. చూద్దాం ఇతను ఏం చేస్తారో, ఇతను ఏంటో, మరి ఇతను ఎప్పుడు కోలుకొని వస్తాడో మరి తెలియదు. కానీ ఇంకా యాంటోనీ మైకీ శామ్యుల్సన్ ఈ కెప్టెన్ అమెరికాగా అతని పర్ఫార్మెన్స్, అంటే అతనికి ఇచ్చిన పర్ఫార్మెన్స్కి అతను బాగానే చేశాడు అతని క్యారెక్టర్కి. బట్ డైరెక్టర్ ఇంకొంచెం గట్టిగా రాయాల్సింది, స్క్రిప్ట్ రైటర్లో ఇంకొంచెం గట్టిగా స్క్రిప్ట్ రాయాల్సింది అయింది. అది మరి ఇంకేం చేయలేము, ఏముందిలే. బడ్జెట్ 180 million అనమాట. ఇంకేముంది, IMDb ఇచ్చిన రేటింగ్ 6 ఇచ్చారు. బుక్ మై షో వాళ్ళు 7.1 ఇచ్చారు. నేను 7.8 ఇస్తాను, నాకు నచ్చింది. ఎందుకంటే ఒక మంచి, అంటే మార్వల్ నుంచి ఒక మంచి థ్రిల్లర్ పొలిటికల్ డ్రామా చూస్ చేయడం ఇదే ఫస్ట్ టైం. ఇంకేం చూడలేదు ఇంతకుముందు. మేబీ వింటర్ సోల్జర్ అవన్నీ ఉన్నాయి, కానీ అవన్నీ పక్కన పెట్టండి. ఎప్పుడో జరిగిపోయే వాటి గురించి మాట్లాడకండి. ఇప్పుడు రేపు వచ్చే వాటి గురించి ఈ రోజు ఏమొస్తుంది అనే దాని గురించి మాట్లాడదాం. పాత వదిలేండి. నేనైతే చెప్తా, ఈ సినిమా తెలుగు, తమిళ్, హిందీ, ఇంగ్లీష్లో అయితే అవైలబుల్గా ఉంది. మలయాళం, కన్నడ ఏమి లేవు, ఓన్లీ ఇవే లాంగ్వేజెస్. అండ్ ఇంకేముంది, వెళ్ళి టికెట్ బుక్ చేసుకొని చూసేయండి ఒకసారి. ఖచ్చితంగా మీకు నచ్చుద్ది, ముఖ్యంగా క్లైమాక్స్ నచ్చుద్ది. అది ఇంకొంచెం లెంతీగా పెట్టి ఉండాల్సింది, అది మరి షార్ట్ అయిపోయినట్టు అనిపిస్తుంది నాకు. అండ్ ఇంటర్వల్ దగ్గర కూడా కొంచెం లెంత్, అంటే సినిమా మెయిన్ మైనస్ ఏంటంటే ఆ మూవీ లెంత్, రన్ టైమే మైనస్. అండ్ అలాగే పోస్ట్ క్రెడిట్ సీన్ మరీ దారుణం, చండాలంగా మార్వల్ పెట్టే పోస్ట్ క్రెడిట్ సీన్లకి అర్థం లేకుండా పోతుంది, అంతే. ఇంకేం మాట్లాడను, దాని గురించి వేరే వీడియోలో మాట్లాడదాం. అండ్ మన ఛానల్ ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకేమైనా అప్డేట్స్ కావాలంటే కింద కామెంట్ చేయండి. వీడియోస్ అందరికి కావాలంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బై.